3 ఉంటే 4 అవుతాయి పనులు. ఇవన్నీ ఇక్కడ వచ్చినాయి, మీకు ఒకటి చూపిస్తా. నిజంగా స్పాంజ్ లానే ఉంటుంది. మెయిన్ రీజన్ అదేనండి, మమ్మీ పాలకు బేబీ పాలకు అన్నీ పోసేస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు ఇట్లాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు చూపిలే నేను మీకు ఈ మొక్క 4-5 సార్లు కోసా. ద్రాక్ష గుత్తులలో చూడండి ఎట్లా వచ్చింది. ఇదే స్పెషల్ హార్వెస్ట్. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నాం అండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎండాకాలం వచ్చేసింది కదా, మొక్కలకి మనం తేమ కాపాడుకోవడానికి ఏం జాగ్రత్తలు చేసుకోవాలి ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. ఇప్పుడు అలా చేయడం వలన బెనిఫిట్ ఏంటో చూపిస్తూ కొన్ని కూరగాయలు ఉన్నాయండి, కోసుకుందాము. అండ్ మన గార్డెన్లో ఒక స్పెషల్ హార్వెస్ట్ ఉంది, అది కూడా చేద్దాము. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇంకా లేట్ చేయకుండా హార్వెస్ట్ చేసుకుందాము. ముందైతే ఇట్రండి, మీకు కన్నమ్మ ఓన్ చేస్తున్నాడు అక్కడ, నీ ప్లేస్లోకి వెళ్ళకుండా. అమ్మ ఈ కాయలు చూడమా ఎట్ట కాసినాయో, ఇది చూపించు. ఇదైతే అచ్చంగా చిలక కూర్చుంటే ఉంటుంది కదా, అట్లా ఉంది ఇది. చూడండి, అనిపిస్తుందా మీకు కూడా అట్లాగే? కాయ వచ్చినట్టు కాదు, ఏదో ఆ టైంలో దానికి ఏదో అడ్డం పట్టమో సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది. రండి మీకు ఒకటి చూపిస్తా. ఇదిగోండి, చూసారా? ఇవి రోజ్ మల్లిలాగా వస్తాయి కదా, పెద్ద పువ్వు. రేకలో రేక బోళ్ళని రేకలు ఉంటాయి కదా, అట్లా గుండు మల్లి. ఇది మొత్తం అన్ని ఆకులు లేకుండా దూసేసానండి మొన్న. కొన్ని మొగ్గలే వచ్చినాయి, అంటే ఇదే ఫస్ట్ టైం కదా. ఇట్లాంటి కొమ్మలు ఉంచకుండా మనం తీసేయచ్చు, దీనికి ఏమి మొగ్గలు రావు. మళ్ళీ ఆకులు అయితే మిగిలినవి కూడా దూసేస్తున్నానండి. రానాటి మళ్ళీ దూసేస్తున్నాను. మల్లి చెట్టుకి ఇంకా వేరే స్పెషల్ టిప్స్ ఏమి ఉండవండి, ఆకులు దూసేయటమే. దూసిని మళ్ళీ ఎక్కడో కూడా వేయవసరం లేదు. వచ్చారండి ఇన్స్పెక్టర్ గారు, స్పెషల్ ఇన్స్పెక్టర్ గారు. ఇప్పుడు దాకా ఎక్కడున్నారు? ఏదమ్మా హాయ్ చెప్పు, చూపించు. ఇప్పుడు వరకు బాగున్నా. హైపై ఎవరు ఇస్తారమ్మా? చూపించు, నీకు వచ్చా రాదా? ఓ వచ్చంట. హలో చలో వెళ్ళిపోనా, గుడ్ గర్ల్ కదా నువ్వు. మట్లో వద్దు, వెళ్ళిపో. ఇక్కడ చూడండి, ఈ ఆకులు వేసాం కదా మనం. ఇక్కడ 2 days వాటర్ పట్టకపోయినా మనకి అదిగోండి, చూసారా లోపల తేమ ఎట్లా ఉందో. ఇక ఆ మాయిశ్చర్ అనేది అట్లా మనకు మంచిగా ఉంటుందండి. మొక్కకి అట్లా మట్టి తేమ ఉంటే చాలు, మరీ అట్లా వాటర్ మట్టి ముద్ద అయ్యేటట్టుగా అంత తేమ అవసరం లేదనమాట. ఇట్లా ఉంటే చాలు అనమాట. సో మనం మొక్కలకి ఇట్లా కుదిరిన మట్టికి ఎండాకులు కప్పేసుకుని ఉంచండి మట్టిలో. ఇంకా బుట్ట తెచ్చుకోవాలి, ముందు బుట్ట తెస్తా. ఈ ఇయర్ ఎందుకనో ఉసిరి చెట్టు ఇంకా పూత రాలేదండి. అంటే ఈ టైంకి అసలు కాయలు వచ్చేసి ఉండాలి, ఎందుకనో రాలేదు. లాస్ట్ టైం అయితే వచ్చినాయి. దీని అన్నీ మిగిలిన కాయలన్నీ తినేసినాయి, మనకి 2 మిగిలినాయి అనమాట. వద్దు, తినదు, వేస్ట్ చేస్తుంది, వద్దమ్మా. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తానండి, మీరు చెప్పండి సలహా. యాక్చువల్గా మొన్న ఈ టొమాటోస్ కోస్తుంటే గుర్తొచ్చింది అనమాట. ఆ కామెంట్ నేను పెద్దగా రెస్పాండ్ అవ్వను అనుకోండి, అంటే దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. నేను పాజిటివ్గానే తీసుకుంటాను. ఎవరో కామెంట్ పెట్టారు, మీ దగ్గర చేసే స్టాఫ్కి ఇవ్వచ్చు కదా అని చెప్పి. అయితే వాస్తవమేనండి, ఇవ్వచ్చు. కానీ మనకు ఎన్ని వస్తాయండి? 4-5 కేజీలు వస్తాయి మహా అయితే, బాగా కాస్తాయి. లేదంటే పోనీ 6-7 కేజీలు అనుకుందాం. నేను నా హెల్పర్కి, మా డ్రైవర్కి ఎప్పుడు ఆకుకూరలు, టమాటోలు మాత్రం రెగ్యులర్గా ఇస్తాను. కానీ ఎక్కడైతే మీరు స్టాఫ్ విషయానికి వస్తే వాళ్ళకి ఇవ్వలేను. ఎందుకంటే నా దగ్గర 37 మంది మొత్తం ఉన్నారు. సో అంతమందిలో నేను ఒకరికి ఇచ్చి మిగిలిన వాళ్ళని చిన్నపుచ్చలేను. మెయిన్ రీజన్ అదేనండి. నాకు కూడా ఇవ్వటం అంటే చాలా ఇష్టం. ఇవ్వటంలో ఉన్న ఆనందం మళ్ళీ ఇంకా దేంట్లోనూ ఉండదు. ఐ నో, బట్ అది రీజన్ అనమాట. అంతకుముందు ఓన్లీ హోమ్ డెకార్ ఉన్నప్పుడు పంపించేవాళ్ళం. అంతకుముందు ఓన్లీ హోమ్ డెకార్ అప్పుడు అబ్బో అసలు బుట్టలు
మనకి వంకాయలు కాసాయి కదా, అవైతే మాత్రం పంపించేదాన్ని. ఒక వారం కొంతమంది తీసుకోండి అమ్మ, ఒక వారం కొంతమంది తీసుకోండి అనే దాన్ని తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతమందిలో నేను ఎవరికి పంపించినా రెండో వాళ్ళ టర్న్ రావడానికి చాలా టైం పడుతుంది. అంత కాపు కూడా లేదు వాస్తవంగా చెప్పాలంటే. అదనమాట రీజను. అందుకని ఆ ఉన్న వాటిని వేస్ట్ చేయకుండా నేను అలా దాచుకున్నాను. అది సంగతి. కథ కమ్మమిషు. ఇక్కడ ఒక నేతి బీరకాయ వచ్చిందండి. వీటికి అసలు ఇంతకుముందు నేతి బీరకాయ అంటే మనకి కార్తీక మాసంలో చక్కగా అప్పుడు తినేవాళ్ళం. స్పాంజ్ గార్డెన్ అంటాం కాదు కానండి, నిజంగా స్పాంజ్ లానే ఉంటుంది. అంత వాటర్ కంటెంటే ఉంటుంది ఇందులో. ఇదిగో బుజ్జి బుట్ట మేడం గారు వస్తున్నారండి చెర్రీ టమాటోస్. తనకి చాలా ఇష్టం సంజమ్మ కూడా హార్వెస్ట్ అంటే గార్డెన్ వర్క్ కూడా చేసి పెడుతుందిలేండి అప్పుడప్పుడు. 3 ఉండాలి, అది మెయిన్ థింగ్. 3 ఉంటే 4 అవుతాయి పనులు. భలే చెప్పా కదా. అది 3 ఉంటే 4 పనులు టక్క లెగిసిపోతాయి. లేకపోతే అసలు ముట్టుకోదు. అదే ఇవ్వండి, ఇవన్నీ కోసేయాలన్నమాట. ఇప్పుడు సంజమ్మ ఒకటి టిక్కులు ఆడిస్తే ఇప్పుడు అవ్వదు. ఇవ్వండి చూస్తున్నారా చక్కగా ఇవన్నీ ఇక్కడ వచ్చినాయి. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి ఇక్కడ మంచిగా రెడ్ కలర్లో టమాటాస్. ఇవన్నీ కూడా కోసుకుందాము. కోసేసుకుని అప్పుడు అటు వెళ్దాం. ఇంకా అక్కడ కూడా చెర్రీ టమాటోస్ ఉన్నాయి. ఇంకా స్పెషల్ హార్వెస్ట్ అని చెప్పా కదా ఇవాళ ఒకటి, అది స్కిప్ చేయకుండా చూడండి. ఇదంతా ఇక్కడ మనకి దడిలాగా అల్లేసింది మొత్తం. ఈ టమాటోస్ ఇరిగిపోయి పాడైపోయినాయండి. అక్కడికి ఎంత జాగ్రత్తగా పెట్టినా కానీ చూసారా ఎట్లా అయిపోయినాయో. తీసేయాలి ఇవన్నీ, చూసుకుని తర్వాత తీస్తాను. ప్రీవియస్ వీడియో పాటింగ్ మిక్స్ గురించి షేర్ చేశాను కదండి. మార్చి నెలలో ఆకుకూరలు ఎలా పెంచుకోవచ్చు అనేది. చూసారా ఎంతమంది చూసారు వీడియో? చూడకపోతే చూడండి. నేను మీకు వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. పచ్చిమిర్చి చూసారా ఎట్లా ఉన్నాయో. ఇవన్నీ కోద్దాము. ఇంకా అంతకుముందు టబ్ చూపించాను కదండి, ఆ టబ్లో కూడా వద్దు మా కత్తిరి వేసే కంటే ఇట్లాగే కోసుకుంటే బాగా ఉంటుందంట చెట్టు. టబ్లో ఎరువు టబ్లో పెట్టానండి పచ్చిమిర్చి మొక్కలు. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. అది స్వీట్ లెమన్ మొక్కలు అండి. ఒక టమాటో మొక్క పడి మొలిసింది. అయితే ఇదేంటంటే స్వీట్ లెమన్ మొక్కకి గ్రాఫ్టింగ్ చేస్తారు కదండి. యాక్చువల్గా ఆ గ్రాఫ్టింగ్ ప్లేస్ అనేది కిందకు పెట్టేటప్పుడు దానిలో నుంచి ఇది మరి బత్తాయో ఏంటో తెలీదు, ఈ మొక్క బాగా పెరిగిపోతుంది. ఇది కట్ చేద్దాము అంటే ఈ టమాటో మొక్క వెళ్ళి దాని మొత్తానికి ఆక్యుపై చేసేసింది అనమాట. సో మళ్ళీ అది కట్ చేస్తే ఇది మొత్తం కిందకి ఇరిగి పడిపోద్ది, బాగున్నాయి కాయలు అని చెప్పి అట్లా ప్రస్తుతానికి దీన్ని హోల్డ్ చేశాను. చూసారా కాయలు ఎట్లా వస్తున్నాయో. ఇప్పటికి ఇది ఇంతకుముందు చూపిలే నేను మీకు. ఈ మొక్క 4-5 సార్లు కోసా. అండ్ ఇంత పెద్ద నిమ్మకాయ వచ్చింది, చూపిస్తారండి. మొన్న కోసాం అన్ని నిమ్మకాయలు ఆ మధ్య. ఇగోండి మళ్ళీ మొత్తం అంతా కూడా ఈ నిమ్మ చెట్టుకి అంత పూత పింద ఫుల్ కాయల మీద ఉంది. కానీ అది ఇంకో 4 రోజులు ఉంచవచ్చు అనిపిస్తుంది. ఇదిగో ఇట్లా ఫ్లవర్గా కాస్తాయి అన్నమాట ఇవి. లోన్ గుత్తి కూడా 4 రోజులు ఆగాలమ్మా. ఇది క్యాట్స్ క్లా ప్లాంట్ అని చెప్పి చూపించాను కదండి, పిల్లి పాదం మొక్కను ఒకసారి. దీని పువ్వు ఏం లేదండి, మామూలుగా మనకి ఎల్లో పువ్వులు పోస్తాయి కదా అట్లానే ఉంది. ఇక్కడ ఈ 2 ఇలా దగ్గరకు ఉండి ఈ 3 డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇది యూజువల్గా పువ్వు షేప్ ఇక్కడి నుంచి ఇట్లా వస్తుంది కదా రౌండ్గా, ఇది కింద నుంచి ఇట్లా వచ్చింది అనమాట. పాదం లాగా ఇట్లా పెడితే మనకి పాదం షేప్ పడుతుంది. ఫుల్గా పూలు వచ్చినాయండి. అప్పుడు చూపించలేదు మీకు. ఇప్పుడు మొత్తం పూలన్నీ కూడా ఇవ్వండి వాడిపోయినాయి. నెక్స్ట్ ఇయర్కి అయితే మాత్రం బాగా పూస్తుంది ఇది. ఇంకా మొత్తం దీన్ని అల్లాలి పూర్తిగా, మంచిగా చుట్టూ సపోర్ట్ పెట్టుకుని అల్లాలి. పండిపోయినాయి పచ్చిమిర్చల్లా పండు మిర్చి అయిపోయినాయి. ఈ టబ్లో చూసారా అండి చెర్రీ టమాటోస్ ఎట్లా ఉన్నాయో. ఇంక ఇప్పుడు ఈ మొత్తం కోసేయాలి. చెర్రీ టమాటోస్ మాత్రం గార్డెన్లో ఉంటే ఏంటంటే మనకి ఇన్ఫ్యాక్ట్ మనం సాంబార్ పెట్టుకున్నా కానండి చింతపండు పని లేకుండా ఈ ప్యూరీ తీసి పెట్టుకుంటే కొంచెం ఆ ప్యూరీ వేసేసుకోవచ్చు, పులుపుకి బాగుంటుంది అన్నమాట టేస్ట్కి. ఒక 2-3 మొక్కలు 4-5 ప్లేసుల్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ప్లేస్ సరిపడా ఉంటే సమ్మర్లో మనకు కొంచెం టమాటాలు తక్కువ ఉంటాయి కదా, అప్పుడు బాగా పనికొస్తాయి. ఇవి మనకి ఫుట్ లాంగ్ బీన్స్ అండి, బొబ్బర్లు. ఇవి చూసారా
2 రోజులు లేట్ అయ్యింది హార్వెస్ట్ చేయటం. ఎండలకి చాలా ఫాస్ట్గా ఎండిపోయినాయి అనమాట. ఎండిపోయినాయి ఏం చేసుకుంటారు అనుకోమాకండి. వీటిని కూడా మనం మంచిగా గింజలు ఒలిసేసుకుని నానబెట్టేస్తే కూరలో వేసేసుకోవచ్చు. సో ఈ కోసేద్దామండి. చాలా ఉన్నాయి, ఇటు సైడ్ కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు ఇట్లాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఒకసారి పైకి వచ్చినప్పుడు పొద్దున్న పూలు కోసుకుని హడావుడికి వెళ్ళిపోవటమే కానీ ఇంకా అటు ఇటు చూడండి అనమాట. దానివల్ల జరిగే పొరపాట్లు. పాలకూర మొత్తం అంతా మళ్ళీ గుండు చేసేద్దాము. ఎందుకంటే ఈ సమ్మర్లో వీటికి గుండు చేయలేదు అనుకోండి ఎప్పటికప్పుడు ఇట్లా గెలలు వచ్చేస్తాయి అన్నమాట, విత్తనాలు వచ్చేస్తాయి. ఎప్పటికప్పుడు కోసుకుంటూ ఉండాలండి. ఎంత బాగా కోస్తూ ఉంటే అంత బాగా వస్తాయి. ఈ తోటకూర మట్టికి తైకమంట నేనున్నాను అనాల్సింది అన్నిట్లోనూ. ఇది బాగుంది, తీసుకుందాం. సో ఇదంతా కోసేస్తున్నాను ఇప్పుడు. బేబీ పాలకు, పెద్ద పాలకు, మమ్మీ పాలకు, బేబీ పాలకు అన్నీ కోసేస్తున్నాను అనమాట. బేబీ పాలక్ తోటి నేను రైస్ చేసినప్పుడు వాడతానండి. అంటే ఇప్పుడు ఓన్లీ పాలకు వెజిటబుల్ రైస్ చేస్తాం కదా, అప్పుడు ఈ బుడ్డి ఆకులు వేస్తే బాగుంటుంది. చూపిస్తాను రెసిపీ మీకు. చూపించమంటారా? చెప్పండి. మనం తోటకు వచ్చేటప్పుడు 4-5 రకాల బుట్టలు తెచ్చుకోవాలి. అవునండి. పెద్ద టమాటాలకు ఒకటి, చిన్న టమాటాలకు ఒకటి, పచ్చిమిర్చి వచ్చినాయి ఈసారి ఒకసిని. ఈ పాలకూరకి ఇప్పుడు మొత్తం ఈ కూరగాయలన్నీ కనపడుకోకుండా ఇది ఆక్యుపై చేసేస్తుంది. ఇప్పుడు ఏమనాలి రుబ్బి నిన్న అసలు చేపని రుద్దుతారు చూడు, అట్లా రుద్దుతాను బండకేసి. నాకు సంబంధం లేదన్నట్టు గోక్కుంటుంది. ఏమన్నా కానీ నీకు అదే రియాక్షను. ఏంటి అసలు ఎక్కడ ప్లేస్ లేనట్టు మట్టి మీద పడుకోవటం. అది కూడా ఆగుమా, పళ్ళు బిగి చూస్తుంది ఏంటి అట్లా. ఏంటి గాలితనం మళ్ళీ బతిలో అట్టాకు వస్తుంది నా దగ్గరికి నేను అరుతుంటే. ఏంటి ఆ మట్టి మీద పడుకోవటం ఏంటి? అట్లాగేనా చేసేది? పిచ్చా నీకేమన్నా? పాలకూర తీసుకుని వెళ్ళిపో, 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 కిందికి వెళ్ళిపో, తీసుకో, ఆడుకో, వెళ్ళమ్మా, వెళ్ళిపో, వెళ్ళమ్మా. నువ్వు చెప్పిన మాట వినట్లేదు రూబీ. గుడ్డలు కాదనమాట. అయితే అది వద్దంట, పాలకూర వద్దంట. ఈ పుదీనా చూసారా అండి? ఇది కింద మా సునీత ఇంత మొక్క తీసుకొచ్చి పెట్టింది అనమాట. ఇది ఇంత మొక్క చిగురు వచ్చి ఇట్లా ఏలాడుతుంది. భలే ఉంటుంది. అంటే ఇట్లా ముట్టుకుంటేనే వాసన వస్తుంది అనమాట ఈ వెరైటీ. అసలు విపరీతమైన వాసన. కొంచెం కట్ చేసుకుందాము, కింద వేరే ప్లేస్లో పెడతాం. అరే పడిపోయావా? తీసుకుందాం. అదే అని డౌట్ వచ్చింది. రుబ్లక్క ఇక్కడ పైన ఈ తొట్లో పై వైపున ఈ డ్రమ్లో ఈ టమాటో మొక్క పెట్టానండి. పెట్టిందే ఇది, పడవలసింది కాదు. దీనికి ఇక్కడ బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉంది కదా, మంచిగా పెరుగుతున్నాయి. కాకపోతే చుక్కకూరే బాగా మొన్న కోసినప్పటికే పువ్వు వచ్చింది. ఈ పువ్వులు వదిలేస్తే పోద్దామో అనిపిస్తుంది. గింజలు ఎత్తుక్కునే పని లేకుండా మనకి ఆర్గానిక్ గింజలు అయిపోతాయి కదా. సో ఉంచుదామా కోద్దామా, ఉంచుదామా కోద్దామా, ఒక గెల ఉంచుదాం. సో ఇక్కడ ఈ పాకెట్స్లో ఉన్న చుక్కకూర అంతా కోసేద్దామండి. అంతా అంటే అక్కడ ఏమి ఇంత లేదు, ఉన్నది కోద్దాం. ఎంత ఉంది? ఎంత ఉంటే అంత, అదనమాట సంగతి. సో ఇది వదిలేద్దాము. నాకు చేతులు మళ్ళీ ఊరుకోవన్నమాట. ఆ లోపల ఉన్న ఆకులు ఈకలు అన్నీ తీసేయాలి. డౌట్ లేదు. దొంగ చూసారు ఎట్ట వచ్చేసిందో? మామూలు దొంగ కాదు అది. అమ్మో కంత్రి. దీనికి ఉన్నాయమ్మా బోళ్ళన్ని కాయలు. ఇవి బుట్టిడ అవుతాయి అనుకుంటా. చూడు అసలు ఎట్లా ఉన్నాయో. ఇవ్వండి చూసారు ఎట్లా ఉన్నాయో. ఇవి మళ్ళీ కోసుకుంటా నేను, చీకటి అయిపోతుంది. అసలు ఈ అడవి మామిడి ఒకటండి. ఈ అడవి మామిడితోటి అసలు ద్రాక్ష గుత్తులలో చూడండి ఎట్లా వచ్చినాయి ఆ కాయలు. ఇది ఓకే. దీనికి ఇది పెద్ద అడవిలాగా పెరిగిందనమాట. తింగిరిపుచ్చి తోటకూర కట్ చేసేద్దాం ముందు. ఇది తెలుసు కదండి, శాండ్ పేపర్ వైన్. ఈ మొక్క గురించి నేను దీనికి చాలా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. అంటే దీనికి ఒక ఆర్చ్ లాగా చేపించుకుని దానికి ఎక్కిద్దాం అనుకున్నా పైన వైపున. కానీ అది అవ్వకముందే ఇది ఇలా పెరిగిపోయింది. దీనికి పువ్వులు కూడా వచ్చేసినాయండి. భలే ఉంటాయి కదా ఇవి. మీలో ఎంతమందికి ఉంది మొక్క?
ఒకవేళ లేకపోతే కనుక తీసుకోండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ వాసన అది రాదు, కానీ ఇట్లా మనకి చక్కగా ఇలాంటి మంచిగా పందిరి వేసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు ఉందనుకోండి, వాళ్ళు చక్కగా పందిరి వేసుకుని ఎక్కించుకుంటే భలే అందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కోయడానికి రీజన్ ఏంటంటే, మీకు ఆంటీ తెలుసు కదండి, నేను వీడియో చేశాను. ఇది ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఆంటీ చెప్పడం మూలంగానే నేను ఈ మొక్క కొనుక్కున్నాను. వాళ్ళ ఇంట్లో చూశాను అనమాట. ఇవి వీడియో కూడా చేశాను. ఆంటీ మాలు కట్టారు. ఇవి మనం కోసినాకండి ఇట్లా ఇట్లా అయిపోతాయి కదా గట్టిగా. మరి ఇవి కొయ్యకుండా ఉండాల్సిందేమో, మరి వాడిపోతే ఏమో అనిపిస్తుంది నాకు. వీటితోటి మాలు గుచ్చుకోవచ్చు అనమాట. చక్కగా మధ్యలో ముత్యాలు లాంటి పూసలు వేసి గుచ్చారు, భలే ఉందండి. ఇంక ఈ కలర్ ఇలాగే ఉంటాయి అన్నమాట. ఇవి మనం కొయ్యకుండా ఉంచితేనేమో 4 రోజులు ఆగి గంధం కలర్లో అయిపోతాయి. ఫస్ట్ ఈ కలర్ ఉంటాయి కదా, తర్వాత కొంచెం డార్క్ గ్రీన్ ఉంటాయి, తర్వాత ఏమో గంధం కలర్ అవుతాయి. అప్పుడు మనం శాండిల్వుడ్ తోటి చేసిన మాల్ లాగా ఉంటాయి అన్నమాట అప్పుడైతే. సో ఇది ఇలా కోసాను గుచ్చుదామని చెప్పి, మరి సరిపోతాయో లేదో అడుగుతాను ఆంటీని. ఇంకో 4 అడిగి వీటిని మాలు గుచ్చినప్పుడు చూపిస్తాను మీకు కూడా. మరి ఈ రోజుకైతే వీడియో ఇదేనండి, ఇదే స్పెషల్ హార్వెస్ట్. సో మరి మీకేమనిపించింది వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీ మిద్దె తోటలో కొత్త మొక్కలు ఏం పెట్టారు, ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.